అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కామెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే మాత్రం లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక లైక్ అండ్ షేర్. సో ఇది నా 8th మంత్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే అన్నమాట. సో ఇంకా కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది డెలివరీ టైంలో ఉన్నప్పుడు నా డే రొటీన్ ఎలా ఉంటుంది, నేను తీసుకున్న ఫుడ్ రెసిపీస్ ఎలా ఉంటున్నాయి. సో కొందరు కమెంట్ చేస్తున్నారు, అక్క మీరు ఎండ్ ఆఫ్ డెలివరీ టైంలో ఉన్నారు, అన్ని ఫుడ్ రెసిపీస్ తినగలుగుతున్నారు, మంచిగా అంటే పడుతున్నాయా మీకు, ఎలా తింటున్నారు, ఎలా యాక్టివ్గా ఉంటున్నారు, స్ట్రెస్ అంతా ఎలా పోతుంది మీకు అని కమెంట్ చేస్తున్నారు. ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ టైంలో కంటే ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగానే స్ట్రెస్ ఉంటుందండి. సో అన్నిటినీ మైండ్లోకి వెళ్ళి తీసేసి మన ప్రెగ్నెన్సీ జర్నీని పీస్ఫుల్గా ఫుడ్తో ఎంజాయ్ చేయడమే నాకు తెలిసిన టిప్ అయితే. సో హ్యాపీగా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, అయిపోతుంది. ఇంకా ఏదైనా సరే అని చెప్పేసి వదిలేసుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. లేదంటే ఆ స్ట్రెస్తో మనము మంచిగా ఉండలేము, బేబీని కూడా హ్యాపీగా చూసుకోలేము. సో స్ట్రెస్ అస్సలు పెట్టుకోకండి. నా మార్నింగ్ రొటీన్ ఇంట్లో కొన్ని పనులు చూసేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ తిని వాటర్ అయితే తాగేసానండి ముందే, ఒక అట్లీస్ట్ 1/2 లీటర్ అయినా తాగేసేయండి. వాటర్ తాగి డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇంట్లో ఎప్పుడు నాకు ఇట్లా మీగడ తీసే అలవాటు ఉందన్నమాట. ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా అవుట్ సైడ్ నెయ్యి అది ఇది అని అస్సలు ప్రిఫర్ చేయట్లేదు. ఎంత వస్తే అంత క్వాంటిటీ నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నెయ్యిగా తీసేసిన తర్వాత మిల్క్ తాగేసి మార్నింగ్ డ్రింక్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మనము ఎండ్ ఆఫ్ ది డెలివరీ టైంలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి 6 months అంత కేర్ తీసుకోకున్నా లాస్ట్ 7, 8, 9 months బాగా కేర్ తీసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళ బ్లడ్ మనకి ఎక్కించాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడూ రావద్దు, సెలైన్స్ పెట్టే సిచ్యువేషన్స్ అస్సలు రావద్దు. ఇవి ఎప్పుడు వస్తాయి? మన ఒంట్లో నీరు లేకపోతే, అంటే వాటర్ హైడ్రేట్గా ఉండడం లేకపోతే బ్లడ్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. బ్లడ్ మంచిగా ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి, మన బాడీ హైడ్రేట్గా ఉండాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా డ్రింక్స్ అనేవి కన్ఫామ్గా తీసుకోండి. అంటే వాటర్ అయినా ఇట్లా క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, ఏబీసీ జ్యూస్, వాటర్ మిలనా, ఇట్లా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తీసుకోండి. సో నేనైతే రా టర్మరిక్ ప్లస్ మీకు అందరికీ తెలుసు ఈ జ్యూస్ అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, క్యారెట్ ఒకరోజు ఇది, ఒకరోజు బీట్రూట్, ఒకరోజు అలా. సో నేను రెగ్యులర్గా తాగేస్తున్నాను. మన హెల్త్ మన చేతిలోనే కాబట్టి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. సో పోహా అనేది ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. పోహా చాలా మంచిదండి. ఇంకా మీ దగ్గర దొరికితే రెడ్ పోహా తీసుకోండి, ఇంకా మంచిది హెల్త్కి. మన ప్రెగ్నెంట్ ఉమెన్స్కే కాదు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న పీసీఓడి అట్లాంటి వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ సింపుల్గా అయిపోవాలి, హెల్తీగా అయిపోవాలి అంటే పోహా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చాలా మంచి హెల్త్ వాల్యూస్ ఉంటాయండి దీంట్లో. మనం ఇడ్లీ దోశ, అవి నార్మల్ ఇడ్లీ నార్మల్ దోశ కంటే ఇట్లా పోహా దీన్ని చూడండి, మంచిగా కడుపు ఫుల్ఫిల్లింగ్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ నేను లావ్ అటుకులు తీసుకుంటున్నాను, సన్నవి కాదు. లావ్ అటుకులు మంచిగా కడగండి, ఎందుకంటే దీనిలో చాలా డస్ట్ వస్తుంది. కడిగినట్టుగా మొత్తం స్ట్రైనర్లో వేసేయండి, నీళ్ళతో అస్సలు అలా ఉంచకండి, మెత్తగా అయిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది. పోహా అనేది పొడిగా రావాలంటే వెంటనే స్ట్రైనర్లోకి ఇలా వంపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వంపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈజీగా 5 నిమిషాల్లో పోపు పెట్టేసుకుంటాం. పోపు ఏం లేదు, మనం పులిహోర ఎట్లా పెట్టేసుకుంటాం అట్లే, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు, చాలా సింపుల్. మీకు ఈజీగా క్విక్ అండ్ ఈజీగా చూపించేస్తాను. ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు ఇవి మాత్రం మస్ట్గా వేసుకుంటాను నేను. ఎందుకంటే పోహాలో తినేటప్పుడు అక్కడక్కడ ఈ పల్లీలు, శనగపప్పు, మినపప్పు తగిలితే భలే ఉంటుంది కదా. అండ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంత సింపుల్గా చేసేసుకుంటున్నాను నేనైతే. మీరు కావాలి అనుకుంటే బీన్స్, క్యారెట్, క్యాప్సికము ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ ఇష్టం లేదు, సింపుల్గా తినాలి, పోహా లెక్కనే తినాలి అనుకుంటే ఈ మాత్రం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇందాక పక్కకు పెట్టుకున్న అటుకులు, వీటిలో సాల్ట్, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇట్లా సింపుల్గా చేసుకొని తిన్నా 5 నిమిషాలు పట్టదు మనకు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా బద్ధకం ఉంటుంది, చేసుకోవాలన్న ఓపిక ఉండదు. కాబట్టి నేనైతే మెయిన్గా ఈ టైంలో సింపుల్గా హెల్తీగా ఇట్లనే ప్రిఫర్ చేస్తున్నాను. మీరైతే ఎలా చేసుకుంటారో కన్ఫామ్గా కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్.
సో హ్యాపీగా నాకైతే ఏదైనా తింటే బోర్ కొట్టదు అంటే ఇది ఒకటే అన్నమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మిడ్ ఆఫ్టర్నూన్ ఇట్లా ఒక చిన్నవి 2 బనానాస్ తిన్నాను. అండ్ కమెంట్ చేస్తున్నారు బనానాస్ ఎక్కువ తింటున్నారు, మంచిది కాదు కదా అని చెప్పేసి. నేను ఎక్కువ తినట్లేదండి, వీక్లీ వన్స్ అలా ఒక్కసారి తింటాను అనుకుంటా అంతే. మరీ మొత్తం అవాయిడ్ చేయడం మంచిది కాదు. దానిలో ఉన్న కాల్షియం కూడా మన బాడీకి, అంటే బనానా ఉన్న ప్రోటీన్స్ కూడా మన బాడీకి రావాలి కదా, అది కూడా మొత్తం ఏ ఫ్రూట్ అయినా కంప్లీట్గా అవాయిడ్ చేయదు కదా. సో హ్యాపీగా 2 బనానాలు అయితే మిడ్ ఆఫ్టర్నూన్ తినేసాను. లంచ్లో ఇది షార్ట్ రెసిపీ పెట్టాను, అంటే షార్ట్ వీడియోలో పెట్టేశానన్నమాట. మిల్ మేకర్ కీమా పలావ్. సో ఇది పెట్టినప్పుడు నన్ను అడిగారు ఒక ఫుల్ వీడియో పెట్టండి అక్క ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అందరికీ తెలుసండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా సింపుల్గా చెప్పేస్తాను నేనైతే. మిల్ మేకర్ నానబెట్టేశాను హాట్ వాటర్లో. ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పక్కకు కట్ చేసి పెట్టేసుకోండి. ఈ మిల్ మేకర్ నానబెట్టింది కొద్దిగా నానుతుంది కదా, వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఇట్లా వడగట్టేసి మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం పట్టండి బరకగా. ఇది బరకగానే అవుతుంది, ఏం ముద్దలాగా అవ్వదు. మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ అనేది. చూసారా మటన్ కీమా ఏ రకంగా ఉంటుంది, చికెన్ కీమా ఏ రకంగా ఉంటుంది, ఆ మాదిరి అవుతుంది ఇది మిక్సీ పట్టేసరికి. ఇట్లా చేసేసుకొని మనం కీమా రైస్ చేసేసుకున్నాం అనుకోండి, ఎవ్వరం ఏరు పడేయలేం. మనకు ఎక్కువైతే మిల్ మేకర్ అనేది తీసి పక్కకు పడేస్తాం కర్రీ వండేటప్పుడు యాక్చువల్గా. సో అట్లా తీసి పడేయకుండా రైస్లో కలిసిపోయేలాగా ఇట్లా కీమా లాగా చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా తినేస్తాము. సో రైస్ కూడా పక్కకు నానబెట్టేసుకున్నాను. అండ్ మిల్ మేకర్ అనేది థైరాయిడ్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ఉన్నవాళ్ళు కొంచెం స్కిప్ చేయండి. అంటే మంత్లీ ఒక్కసారి తినచ్చు, మొత్తానికి తినద్దు అని చెప్పట్లేదు, మంత్లీ ఒకసారి తినండి. ఎందుకంటే దాంట్లో వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. అండ్ నేను కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని కొన్ని మసాలా దినుసులు, లవంగము, చెక్క ఉంటాయి కదా, అవి వేసేసి పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ దీనిలోనే మొత్తం వేసేస్తానన్నమాట. పుదీనా కూడా వేయండి, చాలా మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క టమాటో, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేయండి. పలావులోకి టమాటా, పెరుగు మస్ట్. ఇవి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం మిల్ మేకర్ అంతా చేసేసుకున్నాం కదా కీమా లాగా, అది వేసేసుకోండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మిల్ మేకర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో నేను రైస్ అంత తీసుకున్నాను. ఎందుకంటే దానిలో ఉన్న ప్రోటీన్స్ అధికమండి, మంచి ప్రోటీన్స్. అది వేసేసుకొని సాల్ట్, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా వేసుకోండి. నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి కారం వేయట్లేదు, నాకు మళ్ళీ రెడ్గా ఉంటే కూడా తినాలనిపించేది ఈ పలావ్, అందుకని అంతే వేసాను అన్నమాట. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసి ఇట్లా మంచిగా పొంగొచ్చిన తర్వాత బియ్యం వేసి కొత్తిమీరతో గార్నిష్, అంతే ఈజీగా అయిపోతుంది పలావ్. సో మిల్ మేకర్ మీకు ఇంత తీసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా తక్కువ తీసుకోండి, బట్ ఎంత తీసుకుంటే అంత మంచిది కదా. మిల్ మేకర్ బెనిఫిట్స్ అనేవి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. సో మనం తినేదే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంత తీసుకున్నా ఏం కాదు. ఒకవేళ మీకు ఇన్ కేస్ బాగా ప్రాబ్లం ఉంటే మాత్రం మంత్లీ వన్సే తినండి, ఎప్పుడో ఒక్కసారి అన్నట్టు అంతే. సో ఈరోజు నేను చాలా, అంటే ఆఫ్టర్ 3-4 మంత్స్ తర్వాత మిల్ మేకర్ తీసుకుంటున్నాను కాబట్టి తినేది మంచి ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి హెల్తీగా తిందామని చెప్పేసి ఇట్లా ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. సో సర్వ్ చేసేసుకుందామా. ఇది నా లంచ్ అన్నమాట. ఈజీ 1 పాట్ మీల్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్, కర్రీ, పప్పు, దానిలోకి ఫ్రై అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇట్లా 1 పాట్ మీల్లో మంచిగా మిల్ మేకర్ పలావ్ ఒక 2 ఎగ్స్, ఈరోజు 2 తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం దీనిలోకి ఎక్స్ట్రా పప్పు కానీ కర్రీ కానీ ఏం యాడ్ చేయట్లేదు, ప్రోటీన్స్ మంచిగా ఉండాలి కదా తినేది ఏందో అని చెప్పేసి 2 ఎగ్స్ కర్డ్. ఇది నా లంచ్ ప్లేట్, హ్యాపీగా తినేసాను. గుర్తుపెట్టుకోండి, ఎగ్స్ అనేవి మస్ట్. మనకు డాక్టర్ కూడా చాలా బాగా చెప్తారు, ఎగ్స్ మంచిగా తినాలి, ప్రోటీన్స్ కావాలి ఈ టైంలో అని చెప్పేసి. మీకు కొందరికి పడదు, నాకు కూడా యాజ్ యూజువల్ స్మెల్ పడదు, బట్ పడకుండా తినాలి కన్ఫామ్గా. స్వీట్ చూసారా, ఇందాక నాకు ఇంతకు ముందుకు వీడియోలో కమెంట్ చేశారు, అక్క బాద్షా చూపించారు కానీ దాని ఫుల్ రెసిపీ ఏ వీడియోలో పెట్టారు అని చెప్పేసి. ఈ వీడియోలో పెడుతున్నాను, చూసి ఒకసారి ట్రై చేయండి, కన్ఫామ్గా నచ్చుతుంది. సో సూపర్ టేస్టీగా బాద్షా చేసుకోవాలంటే నేను ఇక్కడ 1.5 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో చేసుకోండి, బట్ నేను తినేదే ఎప్పుడో 1-2 తింటాను. ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టంగా తినాలనిపించింది, అందుకని చేశారన్నమాట. మీరే తినాలి అనుకుంటే మాత్రం గోధుమ పిండి తీసుకోండి, బట్ గోధుమ పిండితో అంత మంచిగా రావనుకుంటా. 1.5 కప్పు మైదా పిండికి కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇట్లా జల్లించుకోండి పిండిని మొత్తం. అంతే, మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంతే వేసాను. ఇది జల్లించుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. నెయ్యి టేస్ట్ అనేది సాఫ్ట్నెస్ ఇస్తుంది, పెరుగు కూడా అంతే.
చూస్తున్నారు కదా, చిన్న టేబుల్ స్పూన్తో మనం తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ పడతాయి. వీటిని మంచిగా చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా కలుపుకోండి. మరి గట్టిగా కలిపితే అస్సలు రావు బాదుషాలు, గుల్లగా మెత్తగా కలపండి. వేళ్ళతో మాత్రమే కలపండి. పిండిని కలిపినట్టు అరచేయి వేసి అస్సలు నొక్కకండి. మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. కొద్దిగా వాటర్ పడతాయి, మైదా పిండి కదా, అబ్జర్వేషన్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ మాత్రమే వేయండి. సో నేను చూస్తున్నారు కదా, వేళ్ళతో మాత్రమే కలుపుతున్నాను. మనం చేతితో అరచేతితో గట్టిగా కలిపితే ఏంటి అంటే దానిలో ఉన్న గుల్లనేసి పోయి గుల్లలుగా రాకుండా మొత్తం గట్టిగా హార్డ్గా వస్తుంది అన్నమాట. సో ఈ మాత్రం సాఫ్ట్నెస్తో, ఈ మాత్రం మరి చూసారు కదా గట్టిగా కలపలేదు, నేను అతుక్కునేలాగానే కలిపాను. ఇది ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. మంచిగా నానాలి, ఎందుకంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది ఆ పిండికి మంచిగా అబ్జర్వ్ అవ్వాలి. సో ఇట్లా కలిపేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ లేకపోతే బోర్లు ఇచ్చేసి పక్కకు పెట్టేసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చక్కెర పానకం అనేది రెడీ చేసేసుకుందాం. సో మనం 1.5 కప్పు మైదా తీసుకున్నాం కదా, 1 కప్పు, నేనైతే 3/4 కప్పు వరకే వేస్తున్నాను, మ్యాక్సిమం 1 కప్పు కూడా వేయట్లేదు. 3/4 కప్పు వరకు షుగర్ వేస్తున్నాను, సరిపోతుంది. ఈ 3/4 కప్పు షుగర్కి 1/2 కప్పు పైగా, కొంచెం 1/2 కప్పు సరిపోతాయిలేండి, మరీ ఎక్కువ అవసరం లేదు. 1/2 కప్పు పైన కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకండి. దీనిలో నేను సాఫ్రాన్, కుంకుమ పువ్వు వేస్తున్నాను, కొంచెం కలర్ రావడానికి, టెక్స్చర్ బాగుంటుంది అన్నమాట. మీ దగ్గర లేకపోతే నార్మల్గా వదిలేసేయండి, ఏం పర్లేదు. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వేసి లో ఫ్లేమ్లో మంచిగా మరగనివ్వండి. అటుపక్క ఆయిల్ కూడా వేడి చేసేస్తున్నాను. ఈలోపు ఇవి బాదుషాలు అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయింది, మంచిగా నానిపోయింది. ఇవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న పిండి ముద్దల్లాగా తీసి నేను చూపిస్తున్నాను ప్రాసెస్, ఒక్కసారి చూడండి. ఇట్లా చిట్కనే వేలుతో ఒక చిన్న హోల్ పెట్టేస్తే బాదుషాలాగా అయిపోతుంది, అంతే అండి. చిన్న పిండి ముద్దలు మరీ ఎక్కువగా తీసుకోకండి. ఇవి చిన్నగా ఉంటేనే మంచిగా ఈజీగా ఒక్కటి చేయొచ్చు అనమాట, నోట్లో హ్యాపీగా పట్టిపోతుంది. సో ఇట్లా మంచిగా పిండి ముద్దలాగా కలిపి మధ్యలో ఒక హోల్ పెట్టేసి బాదుషా మోడల్ లాగా చేసేయడమే. దానిలో ఎక్కువ ఒక పెద్ద క్రియేటివిటీ ఏమీ లేదు, ఈజీగా తెలిసిపోతుంది. వడలు ఎలా చేసుకుంటాము సేమ్ అట్లానే, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎన్ని కుదిరితే అన్ని చిన్నగా చేసేసుకోండి. మీకు పెద్దగా కావాలి అంటే కొంచెం లో ఫ్లేమ్లో బాగాసేపు కాల్చాలి, అది కాలుతుందో లేదో తెలియదు. ఎందుకు చిన్నగా చేసుకుంటే బెటర్ అయిపోతుంది కదా, మంచిగా కాలుతుంది, జ్యూసీనెస్గా సూపర్గా ఉంటాయి. సో ఇక్కడ నేను తీసుకున్న వాటికి ఆల్మోస్ట్ ఒక 15 ఏమో వచ్చి ఉంటాయి. సో 15 వరకు అట్లా ఏమో వచ్చి ఉంటాయి, నాకు తెలియదు, అంత కౌంట్ చేయలేదు. సో ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ పక్కకు ఆయిల్, ఈ చక్కెర పానకం అంతా పెట్టేసాం కదా, ఇది కూడా చక్కెరది రెడీ అయిపోయింది. కొద్దిగా మసులితే, చక్కెర కరిగేంత వరకు మసులితే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. అది కొద్దిగా వేడిగానే ఉండాలండి ఆ చక్కెర పానకం అనేది, గుర్తుపెట్టుకోండి. మనం ఇవన్నీ వేసేలోపు చల్లారితే మాత్రం మరొక్కసారి వేడి చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్లో లో ఫ్లేమ్లో మాత్రమే ఈ బాదుషాలను కాల్చుకోండి, గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్లో అయితేనే ఇట్లా చిన్నగా గాలి పైకి లేసి ఆ లోపల వరకు మంచిగా మగ్గుతుంది, అంటే లోపల వరకు మంచిగా వెళ్తుంది, ఉడుకుతుంది కూడా. లేదు హై ఫ్లేమ్లో అంటే బయటకు మాత్రమే రంగు వస్తాయి కానీ లోపల అస్సలు ఉడకదు, అప్పుడు బాదుషా టేస్ట్ కాదు కదా, టెక్స్చర్ కూడా సరిగా రాదు. సో లో ఫ్లేమ్లో మంచిగా ఇట్లా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి అటు ఇటు దూరగా కాల్చేసుకోండి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు వీటిని తీసి వేడిగా ఎన్ని వస్తే అన్ని ఫస్ట్ ఒక బౌల్లో వేసేసుకొని వెంటనే ఆ చక్కెరది ఉంది కదా షుగర్ సిరప్, ఆ షుగర్ సిరప్లో వేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, చూసారు కదా మీరు ఇక్కడ షుగర్ సిరప్ కూడా వేడిగానే ఉండాలి, అంటే మరీ ఎక్కువగా పొగలొచ్చేంత వేడి కాదు, మామూలు వేడిగా ఉండాలి. వేడిగా లేకపోతే ఇవి వేసేటప్పుడు, బాదుషాలు వేసేటప్పుడు అబ్జర్వేషన్ చేసుకోదు అది. సో ఇవి వేడిగా అవి వేడిగా ఉంటే ఏంటి అంటే ఆ షుగర్ సిరప్ తొందరగా దానికి ఎక్కుతుంది. అన్నీ దానిలో వేసేసుకోండి ఇలాగా. మనకు షుగర్ సిరప్ అనేది, ఆ చక్కెర పానకం అనేది అస్సలు ఎక్కువ పట్టదు, తక్కువ పట్టదు. నేను చెప్పిన మెజర్మెంట్లో మీకు కావాలంటే లాస్ట్లో చూపిస్తాను. సో అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి ఇట్లా ఫ్లిప్ చేయండి. ఇప్పుడు అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నీ ఒకటి మొత్తం వెనకాల సైడ్ మరలేసినట్టు ఫ్లిప్ చేసామనుకోండి, 2 సైడ్స్ షుగర్ సిరప్ అనేది మంచిగా అంటుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా. సో
సో అన్నీ ఇట్లా ఫ్లిప్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకెళ్ళి కూర్చోండి సరిపోతుంది. ఆ 10 నిమిషాలు మన గులాబ్ జాములు అయితే ఎట్లా 10 నిమిషాలకు మంచిగా అంత షుగర్ సిరప్ అంటే ఎంత మంచిగా అవుతాయో ఇవి కూడా అట్లా అవుతాయన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు అక్కడ షుగర్ సిరపే కనిపించదు, 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ కనిపిస్తుంది అంతే మీకు. ఇప్పుడు దీన్ని గ్లాస్ దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో వేయకండి మోస్ట్లీ. సో స్టీల్ దాంట్లో కానీ గ్లాస్ బాటిల్ గ్లాస్ జార్స్ ఉంటాయి కదా ఇట్లా బాక్సెస్ టైపు, దానిలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా షుగర్ సిరప్ కూడా మంచిగా 2 టేబుల్ స్పూన్ వచ్చింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 వీక్స్ హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క స్వీట్ అట్లా తీసుకొని తినచ్చు. లంచ్ తర్వాత తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా అట్లా అన్నమాట. ఒక బాదుషా చూడండి మీకు ఎంత మంచిగా గుల్లగా లోపల వరకు స్వీట్ ఎక్కి ఉందో చూడండి, ఎంత జ్యూసీగా ఉంటుంది తెలుసా. చాలా హ్యాపీగా పిల్లలు అడిగినప్పుడు లేకపోతే మనకు తినాలనిపించినప్పుడు ఈజీగా 5 నిమిషాలలో, మనకి ఎక్కువ టైం ఎక్కడన్నా పట్టిందా, జస్ట్ పిండి కలపడం, వేయించడం, షుగర్ సిరప్లో వేయడం అంతే. ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే హైజీనిక్గా. బయట కొనే పని లేదు, వాడు ఎన్ని రోజులకు చేస్తారో తెలియదు. అట్లాంటప్పుడు ఇంట్లో చేసుకోవడం బెస్ట్ నా ఉద్దేశంలో. సో మేమైతే తినకాడికి ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చిన తర్వాత ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను మంచిగా బాక్స్లో. 1-2 వీక్స్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు మళ్ళీ అయిపోతే చేసేసుకోవచ్చు. సో ఈ స్వీట్ రెసిపీ ఫైనల్గా మీ ముందు ప్రజెంట్ చేసేసాను. ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ నా రొటీన్ ఫాలో అవ్వాలి. హెల్త్ రొటీన్ అయినా హెయిర్ కేర్ అయినా మనం ప్రెగ్నెన్సీలో చాలా బాగా తీసుకోవాలండి. చాలామందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో కాకుండా ఉండాలి అంటే సో నేను ఎక్కువగా రోజ్మేరీ వాటర్ అని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది మన షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో ఒక 10-20 సార్లు చెప్పుంటాను. మీకు లాంగ్ వీడియోస్లో చూసే ఓపిక లేకపోయినా అట్లీస్ట్ షార్ట్ వీడియోస్లో చూడండి. రోజ్మేరీ వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా పెట్టేసుకోవాలి, ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి షార్ట్ వీడియోలోనే చెప్పాను. సో ఈవినింగ్ మంచిగా హెడ్ కట్లా స్ప్రే చేసేసుకొని మసాజ్ చేసేసుకొని హెయిర్ కోంబ్ అవసరం లేదు, ఎందుకంటే తడిగా ఉంటుంది కదా. తడిగా ఉన్నప్పుడు హెయిర్ కోంబ్ చేస్తే హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. మసాజ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇట్లా జడ అల్లేసుకొని ఒక రోజంతా నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తానన్నమాట. హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది రోజ్మేరీతో. ఆ బెనిఫిట్స్ నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇట్లా హెయిర్ కేర్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఏదో ఒకటి తినాలి కదా స్నాక్ టైప్ అని చెప్పేసి నేను సపోటా ఆర్డర్ పెట్టేశాను అనమాట ముందు రోజు. బట్ కాకపోతే అందులో ఇది ఒక్కటే పండింది, అన్నీ అట్లనే ఉన్నాయి. సో ఇంకా తినాలనిపించింది, ఒకటైతే తిన్నాను. బట్ ఒక్కటితో మన ఈవినింగ్ స్నాక్ కడుపు అస్సలు ఎండదు కదా అని చెప్పేసి ఈ సపోటా తిన్న తర్వాత రాగి లడ్డు తినేసాను. మీకు అందరికీ తెలుసు ప్రెగ్నెన్సీలో ఏదైనా బెస్ట్ లడ్డు మనం తినచ్చు అంటే డ్రై ఫ్రూట్ లడ్డుతో పాటు రాగి లడ్డు కూడా. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగి లడ్డులో. సో మీరు ప్రెగ్నెన్సీలో స్వీట్ క్రేవింగ్స్ వస్తే కన్ఫామ్గా రాగి లడ్డు చేసుకోండి హెల్తీగా. అది మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఎలా చేసుకోవాలో కూడా పెట్టేశాను. సో రాగి లడ్డు ఒకటి సపోటా తినేసి నా ఈవినింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. నైట్ డిన్నర్ ఇంకా ఇది ఒకటి ఉంది కదా అనిపిస్తుంది. ఈజీగా సింపుల్గా అయిపోవాలి, ఏమైపోవాలా అని ఆలోచిస్తే ఉప్పుడు పిండి గుర్తొచ్చింది నాకు. చాలామందికి తెలియవచ్చు ఈ రెసిపీ, చాలామందికి తెలియకపోవచ్చు. ఈజీగా క్విక్గా చూపిస్తాను పదండి. ఇప్పుడైతే ఇక్కడ నేను బియ్యం రవ్వ, రైస్ రవ్వ, వరి నూక అంటారు దీన్ని. బియ్యం మన ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఎట్లుంటుందో బియ్యం రవ్వ కూడా అట్లే ఉంటుంది అన్నమాట. అదొక కప్పు తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. 1 కప్పుకు 2 కప్పులంత వాటరు కడాయిలో వేసుకొని హీట్ చేయండి. ఈ ఉప్పుడు పిండిలో స్పెషాలిటీ ఏంటంటే పెసరపప్పు వేస్తాం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా, అంతే. చాలా బాగుంటుంది టేస్ట్, హెల్త్కి కూడా మంచిది. పప్పు మనం మార్నింగ్ నుంచి ఏ పప్పులు తీసుకోలేదు కదా, ఇలా పప్పు సరిపోతుంది అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల పప్పు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నానబెట్టింది దీనిలో వేసి మంచిగా ఉడికించండి. ఒక 90% ఉడికితే సరిపోతుంది. దీనిలోనే పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి ఉడికిన తర్వాత పెసరపప్పు మంచిగా చేతిలో పట్టుకుంటే ఇట్లా ఉడికిన తర్వాత అప్పుడు 1 కప్పు బియ్యం రవ్వ వేసేయండి. ఈ ఉప్పిడి పిండిని చాలా రకాలుగా చేస్తారండి, దానిలో ఇదొక రకము. ఇట్లానే చేస్తారని నేను చెప్పట్లేదు. సో ఈ బియ్యం రవ్వ మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించండి ఉప్మాలాగా. ఇది ఉడికేలోపు పక్కకు నేతితో మాత్రమే పోపు పెట్టేసుకోండి, ఎందుకంటే ఉప్పుడు పిండికి నూనెతో పోపు పెడితే అస్సలు టేస్ట్ ఉండదు. సో నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, లాస్ట్లో ఇంగువ, అంతే. ఇంకెక్కువ అస్సలు వేయము. ఈ పోపు అంతా పక్కకు ఉడుకుతున్న రవ్వలో వేసేసేయండి. చూస్తున్నారు కదా, అయిపోయింది. టేస్టీగా ఉప్పుడు పిండి, హెల్త్కి కూడా చాలా మంచిది. బియ్యం రవ్వతో చేసాం కాబట్టి మంచిగా తినచ్చు, ఎక్కడ అసలు కనిపెట్టలేరు ఇది బియ్యం రవ్వతో చేసామని. నా నైట్ డిన్నర్ ఇలా అయిపోయిన తర్వాత మిల్క్తో ఎండ్ చేసేసాను. ఇది ఈరోజు వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందా? ఎక్కడైనా టిప్స్ యూజ్ అయ్యాయా? ఎక్కడైనా హెల్త్ రెసిపీస్ అవన్నీ లేకపోతే నార్మల్ రెసిపీస్ అయినా యూజ్ అవుతే ఒక లైక్, షేర్, కమెంట్
అండ్ నెక్స్ట్ మంచిగా 9th మంత్లో నేను తీసుకున్న ఫుడ్ రొటీన్తో వచ్చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆల్సో కామెంట్. బాయ్.